ఆమడుగూరు మండలం మమ్మదాబాద్ వద్ద చైన్ స్నాచింగ్ వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లినటువంటి దుండగులు. శ్రీ సత్యసాయి జిల్లా ఆమడుగూరు మండలం మమ్మదాబాద్ వద్ద చైన్ స్నాచింగ్ జరిగింది. ఓ వృద్ధురాలు మెడలోంచి ఆగంతకులు బంగారు గొలుసు లాక్కొని పరారయ్యారు. మౌలాబి అనే మహిళ కిరాణా షాపు వద్దకు వెళ్లి వస్తుండగా పక్షవాతానికి ముందు ఇస్తామని, ఎక్కడ ఎవరైనా ఉన్నారా అని ఆమెతో మాట కలిపారు. ఈ క్రమంలోనే ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు ఆమె మెడలోంచి బంగారు గొలుసు లాక్కొని పరారయ్యారు. హఠాత్ పరిణామం నుంచి తేరుకొని వృద్ధురాలు గట్టిగా కేకలు వేయగా అప్పటికే దుండగులు అక్కడి నుంచి జారుకున్నారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దుండగులు ఎవరన్నది గుర్తించే పనిలో పడ్డారు. ఈ ఘటనతో ఒంటరిగా ఉంటున్నటువంటి మహిళలు పొలం పనులకు వెళ్లాలన్నా, రహదారిపై నడుస్తూ వెళ్లాలన్నా భయపడిపోతున్నారు. నాకు తెలుగు ఇడ్లీకి పోయింటే వెనక నుంచి వచ్చి పీకేసినారు. దెబ్బలు తగిలినాయి. ఒక తులమా చూసినాను, ఫస్ట్ చూసినాను. వాళ్ళిద్దరు బండిలో ఇద్దరు మాట్లాడినారా? ఇద్దరులో ఒకరే మాట్లాడినారా? ముందు కూర్చోండాడే అయితే మాట్లాడినాడు. సమస్య ఏమంటే పెద్దమ్మా, ఇప్పుడు నేను ఇది చెప్పినా కదా, మళ్ళా వేరే చెప్తే ఏమో అని అట్లా అనుకోవద్దు. ఉండు 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 మిగతా అనే మాటే అడిగినాడా? పక్షవాతం గాని చేయి కాలు పడిపోయినట్లు ఉండారా అన్నాడు. ఏమన్నారంటే పెద్ద నిలబడు అని. నిలబడు అంటే ఏం అంటే ఇక్కడ ఎవరన్నా లక్వా కొట్టిండే వాళ్ళు ఉండారా, మందిస్తాము. లక్వా కొట్టిండే వాళ్ళు ఉండారా, ముసలోళ్ళు మందిస్తాము అన్నారు. అంటే ఇక్కడ ఎవరు లేరు. ఒక నిమిషం, లక్వా కొట్టిన వాళ్ళంటే నిన్ను ఇదే మాట అడిగినారా? ఆ మాట అడిగిండేది. లక్వా అని అన్నారా? అన్నారు. పక్షవాతం అన్నారా? ఏంది అందులో ఆ మాట అన్నారా? ఇక్కడ అడిగినాడు. ఆ మాట అడిగినాడా? మళ్ళా వచ్చి ఇక్కడ ఎవరు లేరు ఈ బజార్లో అన్నా. నేను ఇట్లా పోయేటప్పుడు నేను టీ అక్కడి నుంచి ఎత్తుకొస్తాండా. ఆ మాట అన్నాడు. ఆ మాట అంటానట్లే మళ్ళీ నేను వచ్చేసిన టీ తాగి మళ్ళా అట్లా దీనికి ఇడ్లీకి పోయినా. ఇల్లింటి తాకి హోటల్ తాకి పోయినాను. ఇడ్లీ తీసుకున్నాను, వస్తా ఉన్నాను. ఆడే ఇట్లా పడేసి చేతి పీక్కొని ఫస్ట్ ఈడ గుంట వచ్చింది, చేతి పొద్దున్నే ఆ ఇడ్లీ తీసుకుంది. ఫస్ట్ ఆయమ్మను ప్రశ్నించినారులే అక్కడ పోయేటప్పుడు, ఏం పెద్ద అమ్మ ఇక్కడ ఎవరో లక్కబాగా వచ్చిన వాళ్ళు ఉండారండి ఈ బజార్లో అంటే, ఎవరో స్వామి నాకు తెలియదు, ఇక్కడ ఎవరు అనేది మాకు లేరు ఈ బజార్లో అని చెప్పింది. ఆమె వెళ్ళిపోయి మళ్ళీ ఇడ్లీ తీసుకొని వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ ఇట్లా పోయి ఫాలో చేసుకున్నారు. ఏమో ఇట్లా వచ్చినారు మళ్ళీ ఇద్దరు. మళ్ళీ అంతకుముందు ఒక ఆయమ్మ వచ్చింది, ఆయమ్మని అడిగినారు. ఆయమ్మ మాకు తెలియదు అని. ఆయమ్మ వెనక్కి వస్తానంటే రిటర్న్ మళ్ళీ అప్పుడే వెనకింటనే లాక్కొని వెళ్ళిపోయినారు. పడిపోయింది ఆయమ్మ అక్కడ. పడిపోతానంటే ఆయమ్మకి ఏమంత సత్తా ఉంది పాపం. ఆయమ్మ పడిపోతానంటే ఇంక వాళ్ళు వెళ్ళిపోయినారు. ఈ అమ్మాయి ఏడుకుంటే ఇక్కడ